డిమాలిష్డ్ అన్నాడు కదన్న. గాజా, ఇరాన్ డిమాలిష్డ్. I've demolished like anything. You go and Google, you can see Iran, you can say Israel or anything. You can compare with those demolitions and these demolitions. గాజా, ఇరాన్ డిమాలిష్. నీ దమ్ముంటే ఆదిత్యాన్ని కూడా అట్లనే డిమాలిష్ చేద్దాం. దా పోదాం, దా. నేను వస్తాను నీ అంబడి. మేమంతా వస్తాం. ఇక మా మొత్తం మీడియా సోదరులు, మా ఉపేందర్ అడ్వకేట్ సాబ్ అంతా మొత్తం నీ అంబడి అన్ని కత్తులు కటార్లు పట్టుకొని వస్తాం. నీ దమ్మేందో చూస్తాపా. నువ్వు చెన్నైలో చెప్పినావు కదా, పోదాంపా. ఆదిత్య మూసి నదిలో కడుతుండవాడు, కుల్దుపా. ఎందుకు? నీ కమిషన్లు ఇస్తే హైడ్రా పట్టుకోదు, నీ కమిషన్ లేకపోతే హైడ్రా నోటీసులు అంటది, విధ్వంసం అంటది. హైడ్రా ఈజ్ అన్ ఇల్లీగల్ వెపన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి. దాన్ని హిట్లర్ వెపన్కు పోల్చడంలోనే ఆయన శాడిజం ఏందో బయటపడ్డది, పర్వర్టెడ్నెస్ ఏదో బయటపడ్డది. నేను అడుగుతా ఉన్నాను, ఒక్క ఇల్లన కట్టిండన్న రేవంత్ రెడ్డి? ఒక్క ఇల్లు కట్టిండన్న? ఇల్లు కూల్చడంలో సంతోషమైందివా? కేసీఆర్ గారు కూడా పాపం పెద్ద ఎత్తున సంతోషపడ్డారు. ఎప్పుడు తెలుసా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఆ పేద ప్రజలు పాపం సత్యనారాయణ వ్రతాలు చేసుకొని గృహప్రవేశాలు చేసుకుంటుంటే సొంత బిడ్డలు కనుక ఎట్లయితే ఇళ్ళకి పోతే తండ్రి ఎట్లా సంతోషపడతాడో ఆయన కూడా సంతోషపడ్డాడు. నువ్వు దేని సంతోషపడుతున్నావు అంటే డిమాలిష్డ్. ఇది నీ సైకాలజీ, ఇది నీ గవర్నెన్స్ మోడల్.